హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అనామిక అయితే కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఎంతసేపు కవిత్వాలైనా కవి గారు, కనీసం ఆఫీస్కి వెళ్దామని కొంచెం కూడా ఆలోచన లేదు మీకు, ఇలా అయితే ఎలాగా అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి అనామిక ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, నేను ఎప్పటి నుంచో కవిత్వాలే కదా ఇష్టపడుతూ ఉంటాను, నా కవిత్వాలను చూసే కదా నువ్వు నన్ను ఇష్టపడ్డావు అని చెప్పి అంటూ ఉంటే, మనసులో నీ కవిత్వాలు బోడి కవిత్వాలను ఎవరు ఇష్టపడ్డారు, నిన్ను డబ్బుందని ఇష్టపడ్డాను, ఈ డబ్బున్న కుటుంబానికి కోడలనయ్యి ఇక నా కలలన్నీ నెరవేర్చుకుందామని, అలాగే మా అమ్మ నాన్న వాళ్ళ చేసిన అప్పులను తీర్చడానికి చేసుకున్నాను, మధ్యలో ఈ కవిత్వాలేంటి అని చెప్పి మనసులో అనుకొని, అది కరెక్టే కళ్యాణ్, అప్పుడంటే కవిత్వాలంటే నిజంగా నాకు ఇష్టం కాబట్టి నిన్ను ఇష్టపడ్డాను, కానీ ఈరోజు ఇంట్లో ఇక కావ్యక్క అలాగే రాజ్బాబు గారు వాళ్ళిద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి కష్టపడమే తప్పించి నువ్వు ఇంట్లో ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పి ప్లేట్ ఫిరాయించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే, నీకేంటి అలాంటి గిల్టీ ఫీలింగ్ అవసరం లేదు అనామిక, మనకి పెళ్లి జరిగి ఒక వారం రోజులు కూడా అవ్వట్లేదు, ఇంతలోనే ఎందుకంత గిల్టీగా ఫీల్ అవుతున్నావు, ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు నేను ఆఫీస్కి వెళ్తాను, కానీ ఇప్పుడు కాదు, కొన్ని రోజులు ఆగినాక, ఎందుకంటే రాజన్నయ్య అస్సలు ఊరుకోడు, ఇప్పుడు నీకు ఏం మించిపోయిందని ఆఫీస్కి వస్తున్నావురా అని చెప్పి నన్ను అరుస్తాడు, అయినా మన ఇద్దరికి కూడా హనీమూన్ టికెట్స్ ప్లాన్ చేశారు, మనం హనీమూన్ వెళ్ళి వచ్చినాక హ్యాపీగా అప్పుడు ఇక నేను ఆఫీస్కి వెళ్తాను, అప్పటి వరకు ఈ బొంగమూతిని కాస్త మామూలుగా ఉంచు అని చెప్పి అంటూ ఉంటే, లోపల చాలా కోపంతో, ఇక నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు కళ్యాణ్, ఎంతసేపు నువ్వు అనుకున్నదే నీకు నెరవేరాలి తప్పించి నేను అనుకున్న విషయం అస్సలు పక్కన పెట్టేస్తావు కదా అనగానే, ఎందుకు అనామిక అట్లా అంటావేంటి, నేను చెప్పాను కదా నీకు నచ్చినట్టే నేను ఆఫీస్కి వెళ్తానని, ఇంకా ఏంటి అని అంటూ ఉంటే, ఇక అంతలో అక్కడికి దానిలక్ష్మి వస్తుంది. ఇద్దరు కూడా ఆ రకంగా ఇక చిరుబుర్రులాడటం చూస్తుంది. వెంటనే కూడా మనసులో, ఏంటి నా కొడుకు కోళ్ళు ఇద్దరు కూడా సంతోషంగా అసలు ఉండట్లేదు, పెళ్ళైన మరుక్షణం నుంచి ఎప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి, అనుకున్న సత్యనారాయణ వ్రతం మధ్యలోనే ఆగిపోయింది, ఇక నా కొడుకుకి మనశ్శాంతి లేకుండా ఇక ఫస్ట్ నైట్ కూడా ఆగిపోయింది అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడుతూ కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత దానిలక్ష్మి మొహంలో చూసి ఇందిరాదేవి, ఏంటి దానిలక్ష్మి ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడగగానే, ఏం లేదు అత్తయ్య గారు, ఇక నా మనసంతా ఏంటో ఒక రకంగా అనిపిస్తుంది, ఎందుకంటే నా కొడుకు నా కోళ్ళు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారని ఇక పెళ్లి చేశాను, కానీ వాళ్ళ మొహాల్లో సంతోషం కాదు కదా, ఇద్దరికి కూడా ఎవరి మాట వాళ్ళకి పొంతన లేకుండా అయిపోతుంది, అదే నాకు బాధగా ఉంది అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఇక దానిలక్ష్మి. ఆ మాటకి ఇందిరాదేవి, ఇక ఖచ్చితంగా వ్రతం ఆగిపోయింది కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ పంతులు గారిని పిలిచి మనం వ్రతం చేయించాలి, ఇక అంతవరకు నువ్వేం చేస్తావంటే కొత్త జంటని ఇద్దరిని తీసుకొని వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని తీసుకురా, ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. ఆ మాటలకి సరేలేండి అత్తయ్య గారు వెళ్తాను అనగానే, వెళ్ళడం కాదు ఇప్పుడు పనంతా కూడా లేదు కదా, ఇక సాయంత్రం కల్లా గుడిని అయితే ఓపెన్ చేస్తారు, నువ్వు అలాగే కళ్యాణ్ ఇంకా అనామిక ముగ్గురు కూడా గుడికి వెళ్ళి చక్కగా హారతి అన్నీ తీసుకొని రండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇక వాళ్ళిద్దరు కూడా మంచిగా ఇద్దరు మామూలుగా కలిసిపోతారు అని చెప్పి అనడంతో, ఇక అనామిక అలాగే కళ్యాణ్ ఇక దానిలక్ష్మి ముగ్గురు కూడా గుడికి బయలుదేరుతారు. గుడికి బయలుదేరి గుడికి వెళ్తూ ఇక దర్శనం చేసుకుంటూ బయటికి వస్తూ ఉండగా, ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి అప్పిచ్చిన సేట్జీ కనిపిస్తాడు. సేట్జీ చూసి వెంటనే కూడా మనసులో, నాకు ఇక అప్పు తీర్చినందుకు కనీసం నేను ఒక్కసారి కూడా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోలేకపోయాను, ఇక రాజుగారికి ఫోన్ చేద్దామంటే ఎంతసేపు వాళ్ళు చాలా ఇక బిజీలో ఉంటారు, వాళ్ళకి ఫోన్లు చేసినా వాళ్ళు ఎత్తని పొజిషన్ అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు, ఖచ్చితంగా ఇక వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, అదే నేను పెద్దవాడిగా నా గౌరవం అని చెప్పి ఇక సేట్జీ అయితే ఇక వెంటనే కళ్యాణ్ అలాగే దానిలక్ష్మి అనామిక దగ్గరికి
అక్కడికి వచ్చి అనామిక అని చెప్పి పిలుస్తాడు. అనామికకి ఒక్కసారిగా ఫీజులు అయితే ఎగిరి, ఇదేంటి సేట్జీ గారు ఇక్కడికి వచ్చారు, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి తెలియనట్టుగా ఇక మొహం తిప్పేస్తూ ఉంటే, ఇదిగో అనామిక నిన్నే అని చెప్పి అనగానే, నిన్నే పిలుస్తున్నాడు ఆయన, మీ ఫ్రెండ్ కదా, మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా కదా దానిలక్ష్మి అని చెప్పి, బాగున్నారా అని చెప్పి దాని పలకరిస్తుంది. వెంటనే బాగున్నామండి, మీరు చాలా మంచివాళ్ళు కాబట్టి ఇక మమ్మల్నే మీరు పలకరిస్తున్నారు, అసలు మీరు మమ్మల్ని పలకరించేటంత వలమా ఏంటి, అసలు మీరు ఇక అనామిక వాళ్ళ అప్పుని మీ అప్పుగా తీర్చి నాకు వెంటనే కూడా డబ్బును తిరిగి ఇచ్చేశారు. ఇక అంత మంచి మనుషులకి కనీసం థ్యాంక్స్ చెప్పాలని ఇక వెళ్ళిపోతూ మిమ్మల్ని చూసి ఆగాను. ఇక మీరు అనామిక విషయంలో చాలా మంచి పని చేశారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దానలక్ష్మికి అర్థం కాదు. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, ఏంటి సేట్జీ మీరేంటి అనేది అనగానే, అదేంటి బాబు, ఆ రోజు ఇక రాజు గారు మీ అన్నయ్య గారు 2 కోట్ల చెక్కుని అనామిక వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇచ్చేశారు కదా, అదే ఆ విషయమే అనగానే అర్థమవుతుంది. ఇక వెంటనే కళ్యాణ్కి అలాగే దానలక్ష్మికి చాలా కోపం వస్తుంది అనామిక మీద. ఇక అనామిక అయితే, సరే థ్యాంక్స్ చెప్పావు కదా ఇంకా అని చెప్పి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఈ రోజుల్లో ఎవరి డబ్బులు వాళ్ళు తీర్చడం ఎక్కువ, అలాంటిది ఈరోజు 2 కోట్లంటే ఒకటా 2 కోట్లంటే మాటలా, ఇక నీ గురించి అలాగే ఇక పెళ్లి జరుగుతున్న టైంలో అప్పు తీర్చారంటే అది అంత విషయం కాదు. ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన డబ్బులు ఒక్క చిటికలో రాజ్ గారు నాకు డబ్బులు తెచ్చారంటే అది మామూలు విషయమా చెప్పు అనామిక. ఇంకా ఈ విషయంలో రాజ్ సార్నే స్వయంగా కలవాలనుకున్నాను కానీ నాకు కుదరకపోయేసరికి ఇక నేను వచ్చి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే దానలక్ష్మి మనసులో అయితే చాలా కోపం వస్తుంది అనామిక మీద. ఏంటి అనామిక, ఏంటి అసలు నువ్వు కనీసం అన్నీ కూడా దాపరి కాలేనా, ఏ విషయం కూడా ఇంట్లో చెప్పవా, చెప్పు అనగానే, అదేంటి అత్తయ్య గారు అలా అంటారు, నాకు కూడా తెలీదు అని చెప్పి అనగానే, ఆయన ఏం చెప్తున్నాడు అనామిక, నువ్వు ఉన్నప్పుడే కదా రాజ్ బావు గారు డబ్బులు ఇచ్చారని చెప్పి క్లియర్గా నీ ముందే చెప్తున్నాడు, అంటే మీకు డబ్బులు ఏమీ లేవా, మీకు పెళ్ళికి ముందు అప్పులు ఉన్నాయా అని చెప్పి అడుగుతుంది ఇక దానిలక్ష్మి. అదేం లేదు అత్తయ్య గారు, ఏదో కొంచెం అనగానే, కొంచెమైనా ఎక్కువైనా పెళ్ళి తర్వాతైనా నా కొడుక్కి ఈ విషయం చెప్పాలా లేదా, 1 కాదు 2 కాదు లక్షల్లో కూడా కాదు కోట్లలో అప్పు అంటే మాటలా ఏంటి, అది కూడా రాజ్ తీర్చాడు, ఆ విషయం మాకు చెప్పాలా లేదా అని చెప్పి అనగానే, ఇక వెంటనే కళ్యాణ్ అయితే, చూడు అనామిక, ఏ విషయమైనా కూడా నేను చెప్పలేదని చేయలేదని అంత రద్దంతం చేసి మాట్లాడతావు, అలాంటిది ఇక పెళ్లి రోజు ఈ సేట్జీకి మా అన్నయ్య 2 కోట్లు అప్పు తీర్చిన సంగతి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు నాతో అని చెప్పి, నీకు నేను అంత పరాయి వాళ్ళలా కనబడుతున్నానా అని చెప్పి అంటాడు. ఇక అనామిక అయితే ఏమి అనలేక నోరు మూసుకొని, అదేంటి కళ్యాణ్ అలా నా మీద నింద వేసేస్తావేంటి, ఆ రోజు యాక్చువల్గా కావ్య అనగానే, కావ్య వదిన గురించి ఎప్పుడు కూడా నీకు కావాల్సిందేనా అనగానే, అంటే ఆ రోజు కావ్యని మాకు అప్పులు ఉన్నాయని సంగతి రాజ్బావ గారికి చెప్పింది అని అంటున్నాను అనగానే, ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మికి అర్థమవుతుంది. అంటే కావ్య ఆ రోజు టెన్షన్గా రాజుని పక్కకు తీసుకొని వెళ్ళింది పెళ్ళిలో, ఎందుకు తీసుకెళ్ళిందబ్బా అని చెప్పి అనుకున్నాను కానీ, ఇదిగో ఈ మహాతల్లి వాళ్ళ తల్లిదండ్రుల అప్పు తీర్చమని ప్రాధాయపడిందని కాదు, తెలియక కావ్యని అపార్థం చేసుకొని అప్పుని ఇక పెళ్ళిని పీటల మీద మార్చాలనుకుందని ప్లాన్ గీసిందనుకున్నాను, కానీ వీళ్ళు ఇంటి నిండా అప్పులే అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇక స్వయం పెళ్లి రోజే పెళ్ళి ఆగిపోతుంది అంటే ఇక ఇన్ని అప్పులు చేశారో ఏంటో, అనవసరంగా నా కొడుకు ప్రేమించాడని ఈ అప్పుల కంపెనీ ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాను, దీనికి మాంగళ్య దోషం అని కూడా చెప్పారు పంతులు గారు, అలా దీంతో పెళ్లి చేశారు, అందుకే నా కొడుక్కి మనస్సు జరుగుతుంది అప్పి దాని అయితే మనసులో అనుకుంటుంది.
ఇంకా ఇక్కడ చూస్తే కావ్యకి అపర్ణ దర్జాగా డ్రైవర్నిచ్చి కారునిచ్చి ఆఫీస్కి వెళ్ళమంటుంది. కారులో ఇక దర్జాగా కావ్య అయితే కొత్త చీర కట్టుకొని ఆఫీస్లో కాలు పెడుతుంది. అందరూ ఫ్లవర్ వాజులు ఫ్లవర్ బుకేలు తీసుకొచ్చి కావ్య మేడం కాంగ్రాచ్యులేషన్స్ మేడం అని చెప్పి అందరూ కూడా ఇస్తూ ఉంటారు. వెల్కమ్ కావ్య మేడం అని చెప్పి అందరూ కూడా ఇక పొగుడుతూ ఉంటే ఇక రాజు అయితే అయోమయంలో ఉంటాడు. ఇదేంటి మమ్మీ ఇంకా కారుని ఎవరిని ఎక్కనివ్వదు, అసలు అలాంటి కళావతికి స్వయంగా కారు కీస్ ఇచ్చి డ్రైవర్నిచ్చి పంపించింది, ఇదేదో మాయ చేసింది, లేదంటే మమ్మీ ఈ కళావతి మొహం కూడా చూడదు, అలాంటిది కళావతికి ఏకంగా కారే ఇచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక అప్పటికి ఇక అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా వచ్చి అందరూ కూడా కావ్యని మంచిగా పలకరిస్తారు. సరే అందరూ కూడా ఎవరి వర్కుల్లో వాళ్ళు ఇక అందరూ చేసుకుంటూ ఉంటే కావ్య మాత్రం మనసులో ఇక ఈయన గారికి నేను ఇలా కారులో రావటం అస్సలు నచ్చలేదు, కానీ ఏమి అనలేక దగ్గలేక చూస్తున్నారు. ఏది ఏమైనా ఇక నుంచి మీరు ఏది చేసినా నాకు తెలుస్తుంది, ఖచ్చితంగా మీరు ఆ శ్వేతతో మీరు ఏం మాట్లాడుకో కూడా నాకు తెలుస్తుంది అని చెప్పి మనసులో అనుకొని ఇక తను వచ్చి కూర్చుంటుంది. ఇక వెంటనే రాజు అయితే శ్వేతకి కాల్ చేస్తాడు. శ్వేత ఈరోజైతే రావడం కుదరదు అని చెప్పబోతుంటే ఇక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది శ్వేతది. ఏంటి ఇక శ్వేత ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి ఇక కంగారు పడుతూ మ్యాటర్ని ఎలాగైనా పాస్ చేయాలి, లేదంటే ఆఫీస్కి వచ్చేస్తుంది, అప్పుడు ఇక ఈ కళావతి ముందు దొరికిపోతాను నేను, ఏలరా దేవుడా, ముందే ఇక వెనక చూస్తే గొయ్యి ముందు చూస్తే నొయ్యి అనేలాగా ఉంది నా పరిస్థితి అని చెప్పి రాజు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక రాజ్ కావ్య దగ్గరకు వచ్చి ఏంటి కళావతి, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్తావా సూటిగా అనగానే ఏంటో అడగండి చెప్తాను అని చెప్పి కావ్య అనడంతో అవును ఉన్న పలంగా నువ్వు ఆఫీస్కి రావాలని ఎందుకు అనుకుంటున్నావు, అసలు ఆఫీస్కే వచ్చి ఆఫీస్లో నాతో పాటే ఉండాలని ఎందుకు అనిపించింది నీకు అని చెప్పి అడుగుతాడు రాజ్. ఆ మాటకి అదేం ప్రశ్న అండి, ఆఫీస్లో ఈ మధ్య చాలా వర్క్ ఉందని 11 o'clockకి 12 o'clockకి అలారం పెట్టుకొని మరీ కష్టపడుతున్నారు కదా మీరు, మీ కష్టం చూడలేక నేను వచ్చి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, అయినా అందులో అదేం క్వశ్చన్ అండి, ఇది మన ఆఫీసే కదా, మన ఆఫీస్కి ఎప్పుడొస్తే ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అంటే నువ్వు అనేది కరెక్టే కానీ ఇక ఇంట్లో అంతా వంట వడ్డన అన్నీ చూసుకుంటూ ఉంటావు కదా, మరి ఉన్న బలంగా మా అమ్మని ఎలా ఒప్పించావు నువ్వు అనగానే అది మీ అమ్మనే అడగండి, నేను ఏ రకంగా ఒప్పించానో ఇక్కడ మీకు చెప్తే అర్థం కాదులేండి అని చెప్పి మాట దాటేస్తుంది కావ్య. ఇంతలో ఇంకా ఎవరో వచ్చారేంటి అని చెప్పి కావ్య పక్కకు తిరిగి చూడగానే శ్వేత ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది. శ్వేతను చూసి కావ్యకి చాలా కోపం వస్తుంది. అలానే చూస్తూ ఉంటే రాజ్ అయితే ఇక వెనక్కి తిరిగి ఉంటాడు. ఎవరో ఒక ఆవిడ వస్తుందండి, ఈమెను ఎప్పుడు కూడా ఆఫీస్లో చూడలేదు, ఎవరు ఆవిడ అని చెప్పి కావ్య అడగగానే రాజు నాకు తెలియని స్టాఫ్ ఎవరున్నారబ్బా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు. శ్వేతను చూసి ఒక్కసారిగా అవాక్కైపోతాడు. అయ్యో శ్వేత ఏంటి వచ్చేసింది అని చెప్పి కంగారుగా అయ్యో బాబోయ్ అనగానే మీరెందుకండి కంగారు పడుతున్నారు, ఆ అమ్మాయి ఎవరో వస్తుంటే మీరెందుకు తడబడుతున్నారు అనగానే నేనేం తడబడలేదే నార్మల్గానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో శ్వేత వచ్చి హాయ్ రాజ్ అని చెప్పి పలకరివ్వగానే ఇక ఇక ఖచ్చితంగా శ్వేత నా ఫ్రెండ్ అని, లేదంటే కళావతికి వచ్చేస్తుంది, ఎందుకంటే ఖచ్చితంగా కళావతి నా మీద నిఘా పెట్టడానికి ఇక్కడ అర్థమవుతుంది అని చెప్పి వెంటనే కళావతి నీకు చెప్పడం మర్చిపోయా, తను నా క్లాస్మేటు, తను నా ఫ్రెండు శ్వేత అని చెప్పి పలకరిస్తాడు. ఇక పరిచయం చేస్తాడు. ఇక శ్వేత తను నా వైఫు కళావతి, కావ్య నేను కళావతి అని పిలుస్తాను అని చెప్పి పరిచయం చేయగానే హాయ్ కావ్య అని చెప్పి పలకరిస్తుంది శ్వేత హాయ్ అని చేస్తుంటే నమరం చేస్తుంది. ఈ వెంటనే కూడా కావ్యకి ఎక్కడ కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటుంది. ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి ఇక సైగ చేస్తూ రాజ్, అదే రాజ్ ఇక ఊరికినే వచ్చాను, చాలా రోజు అయింది కదా, ఇక ఇదిగా వెళ్తూ ఆఫీస్లో నువ్వు ఉంటావని ఒకసారి కలవాలనిపించి వచ్చాను అని చెప్పి మాట మార్చేస్తుంది. ఇక వెంటనే కావ్య నన్ను చూసి మాటలు మార్చేస్తా, అసలు వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, ఈమె ఖచ్చితంగా ఒక్క కూడా ఆఫీస్కి రాకుండా లేదనుకుంటా, అందుకే ఈరోజు సరాసరి నేను కనబడుతున్నా కూడా వచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే రాజ్ అయితే వెంటనే రాజ్కి ఫోన్ కాల్ వస్తుంది.
అర్జెంట్ మీటింగ్ కాల్ రావడంతో అయ్యో శ్వేత నాకు చాలా అర్జెంట్ బోర్డు మీటింగ్ ఉంది, నేను అటెండ్ కావాలి, ఇక నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి సైగ చేస్తూ ఉంటే సరే రాజ్ నేను ఇంకొకసారి కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఆగండి ఇప్పుడు కదా వచ్చారు కూర్చోండి అని చెప్పి కాంది. ఎంతసేపటికి ఇక రాజ్ అయితే సస్తూ ఉన్నా ఇక కావ్య మాత్రం మీరు కూర్చోండి చెప్పి కూర్చోపెడుతుంది. ఇక రాజు అయితే అర్జెంటుగా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. ఇక కావ్య వెంటనే కింద నుంచి మీద దాకా చూసి అసలు ఈయన ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు కానీ మరి మొట్టమొదటిసారి వీళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడుగా ఇక మొన్న హాస్పిటల్లో జాయిన్ అయిన ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పలేదు, అదే డైరెక్ట్గా ఉంటే తప్పక చెప్పారు అంతే అని చెప్పి అనుకుంటూ ఈయన అన్నట్టుగా నిజంగా ఫ్రెండ్ అయితే ఏమీ పర్వాలేదు, అంతకంటే ఎక్కువ అంచెస్లో అనుకుంటూ ఉంటే ఇక శ్వేత అయితే మనసులో నువ్వు ఉన్నావని నాకు ఇక్కడ తెలుసు, ఖచ్చితంగా నువ్వు ఆఫీస్లో ఉండాలి, నేను ఇక్కడికి వచ్చాను అది నీకు తెలియదు, ఏంటో అసలు నీకు ఇన్ని తెలియలు ఎలా వచ్చినాయి అంటే ఆఫీస్లో చేరి ఇక రాజ్ పక్కనే ఉంటూ రాజ్ ఎక్కడికి వెళ్ళినా తెలుసుకుందామని ఎంక్వైరీ పెట్టడానికి వచ్చావని నాకు అర్థమైంది కావ్య, కానీ నేను కూడా ఏమీ తెలియని నటిస్తూనే నీ మనసులో ఎలాంటి గుణపాలు పెడానో చూసుకో అని చెప్పి ఇక రాజీ అవును కళావతి గారు మీ రాజ్ గారు ఇద్దరు కూడా ఇక లవ్ మ్యారేజా అని చెప్పి అదేమీ లేదు అనగానే అదేంటి లవ్ మ్యారేజ్ కాదా అని చెప్పి అనడంతో వెంటనే మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది. అంటే రాజ్ ఒకప్పుడు చాలా ఎక్కువ లవ్ చేశాడు నన్ను అని చెప్పి ఆపేస్తుంది. ఇక వెంటనే కావ్యకి అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే నన్ను చాలా పడ్డాడు, మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, తనకి ఏమి కావాలన్నా నన్ను అడిగేవాడు, నేను ఏదైనా కావాలన్నా తన్నే అడిగేదాన్ని, ఈ కాలేజ్ మొత్తం మీద మా ఇద్దరి మీద ఎన్ని రూమర్స్ అంటే ఇద్దరం ఇక ఒక కంచంలోనే తిను ఇక చాపిగా ఉండేవాళ్ళం అని చెప్పి చెప్పగానే కావ్య అలా చూస్తూ ఉంటుంది. లోపల ఇక శ్వేత మాత్రం మనసులో కావ్యని ఏదో రకంగా మనసుని బాధ పెట్టాలని ఇప్పుడు కూడా నేనంటే ఇలా ప్రేమ అని ఆపేసి చాలా ఇష్టం అని చెప్పి కావాలని మధ్యలో ఇక నేను రాజుని ప్రేమిస్తున్నానని రాజు నన్ను ప్రేమిస్తున్నాడని ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నా విన్న కావ్య అయితే మనసులో బాధపడుతూ బయటికి రానా ఇక రకంగానే వింటూ ఉంటే సరే కావ్య గారు నేను బయలుదేరుతాను అనగానే ఏమైంది ఏదో మాట్లాడుతున్నారు కదా అనగానే అదే మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఇక రాజ్కి నేనంటే చాలా అలాగే ఇష్టం, ఆ విషయంలో ఎవరినైనా ఏమనన్నా వాళ్ళు ఫైటింగ్ చేసేసేవాడు, అంతెందుకు మొన్న నాకు ఒంట్లో బాగలేనప్పుడు కూడా రాజ్ అయితే ఆఫీస్ని వదిలిపెట్టేసి నా దగ్గరకు వచ్చి నాకు ఎన్ని సేవలు చేశాడు, అసలు రాజ్ నిజంగా నువ్వు లక్ తెలుసా, రాజ్ అంత మంచి భర్తని కొట్టేశావు అని చెప్పి ఇక మధ్యలో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె అయితే మనసులో చాలా బాధపడుతుంది. కావాలని ఇక్కడ ఒక చిన్న పాకెట్ని వదిలిపడేస్తుంది కావాలని శ్వేత పడేయడం ఇక కావ్య గమనించుకోదు. వెంటనే కూడా కిందకి చూస్తూ మాట్లాడుతూ ఇక కావ్య అదొక రకంగా కింద ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి కింద అనిపిస్తుంది. ఇక లాకెట్ని తీసి ఓపెన్ చేయగానే హార్ట్ షేప్లో ఇక రాజ్ అలాగే శ్వేత ఫొటోస్ అయితే ఉంటాయి. ఇక వెంటనే అది క్లోజ్ చేసేసి కళ్ళు వెంట నీళ్లు వస్తాయి. వెంటనే కళ్ళు వెంట నీళ్ళుచుకుంటూ ఇక ఈ లాకెట్ అని చెప్పి కావ్య తీస్తున్నట్టుగా ఉంచగానే వెంటనే శ్వేత అయ్యయ్యో అది నా లాకెట్ నాకు ఇచ్చేయండి, చాలా ముఖ్యమైన లాకెట్ ఇది, నాకు నా కాలేజీ చదువుతున్నప్పుడు నా లవర్ నాకు అనగానే అందులో ఏముంది అని చెప్పి కావ్య అడుగుతుంది తెలియనట్టు. ఏముండడం ఏంటండి, ఇందులో నా ప్రాణమే ఉంది, తను నా లవర్, తను నా కోసం నాకు నా కాలేజీ టైంలోనే గిఫ్ట్ చేశాడు, అతని గుర్తుగా నా దగ్గరే పెట్టుకున్నాను అని చెప్పి అనగానే మరి అతను నీతోనే ఉన్నాడా అని చెప్పి కావ్య అడుగుతుంది. నాతోనే ఉన్నాడు, కానీ మధ్యలోనే ఆయనకి ఇక పెళ్ళి అయిపోయింది, పెళ్ళం వచ్చింది అని చెప్పి కింద నుంచి పైదాకా కావ్యని చూస్తూ అంటుంది. కావ్యకి అర్థం కాదు, మరి మీ ప్రాణం అంటున్నారు పెళ్ళి అయిపోయింది అంటున్నారు అనగానే పెళ్ళి అయిపోయింది కానీ అతని మనసు మాత్రం నా దగ్గరే ఉంది, అది కూడా ఈ మధ్యకాలంలోనే తెలిసింది, ఆయన నేనంటే చాలా ఇష్టపడతాడు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం, నా గురించి ఆయన సొంత భార్యకు కూడా డైవర్స్ ఇచ్చేసి పుట్టింటికి పంపించేస్తారని కూడా నాతో చెప్పారు అని చెప్పి
కావాలని కావ్యకి అన్ని విషయాలు ఇక తలకి ఎక్కేలాగా చెప్తుంది. కావ్యకి అర్థమైపోతుంది. ఇక ఖచ్చితంగా రాజ్కి అలాగే శ్వేతకి ఇద్దరు కూడా ఒకప్పుడు ప్రేమించుకున్న వాళ్ళిద్దరు కూడా ఇక ఎంతో అన్యోన్యంగా ఉంటూ నన్ను పక్కకి జరిపేస్తున్నారని అర్థం చేసుకుంటుంది కావ్య. సరే కావ్య, నాకైతే చాలా పనులున్నాయి. రాజ్ కూడా ఎలాగో ఆఫీస్లో లేడు కదా, ఇక్కడ ఏం చేస్తాను, నేను వెళ్ళొస్తానే అని చెప్పి లాకెట్ని తీసుకొని మెడలో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే దారిలో మాత్రం ఇక ఎంజాయ్ చేసుకుంటూ ఇక చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఇక రేపటి నుంచి కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా గొడవల మీద గొడవలు పడుతూ ఇద్దరు కూడా చివరాఖరికి కోర్టు మెట్లు ఎక్కుతారు. ఇద్దరు కూడా డైవర్స్ తీసుకుంటారు. అప్పుడు రాజ్ ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకొని ఇక వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి ఇక కార్ని అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది శ్వేత. ఇక్కడ చూస్తే ఇక కావ్య చాలా మనసు బాధపడుతుంది. కావ్య మనసు ఎంత బాధపడుతుందంటే ఆఫీస్లో కూర్చొని తల వంచుకొని బోరుమని ఏడ్చేస్తుంది కావ్య. ఇక అలా ఏడుస్తూ ఉంటే డ్రైవర్ అయితే ఇక డోర్ని కొడుతూ ఉంటాడు. ఇక వెంటనే మొహం అంతా తుడుచుకొని ఎవరది, లోపలికి రావచ్చు అని చెప్పి కావ్య అనగానే డ్రైవర్ వచ్చి అమ్మగారు ఇక మీకు క్యారియర్ తెచ్చాను అని చెప్పి అంటాడు. ఎవరు పంపించారు అనగానే స్వయంగా పెద్దమ్మగారే పంపించారు, మీకు అలాగే రాజ్ సార్కి ఇక లంచ్ చేయమని పంపించారు అని చెప్పి అంటూ మీరు వెళ్ళేటప్పుడు ఇక రోజు కంటే కూడా 1 గంట ముందే మీరు వస్తే బాగుంటుందని కూడా అన్నారు. ఎందుకంటే మీరు పొద్దున్నుంచి ఏమి తినకుండా అలానే వెళ్ళారంట కదా, అందుకే మీ గురించి స్పెషల్గా వంటలు చేసి పంపించారు పెద్దమ్మగారు అని చెప్పి ఇవ్వడంతో కావ్య చాలా బాధపడుతుంది. ఒకప్పుడు అత్తయ్య గారు కనీసం నేను ఎలా ఉన్నా ఏం చేస్తున్నానో అన్నా కూడా నా మీద కోపంతోని ద్వేషంతోని ఉండేవాళ్ళు. ఇక ఇంట్లో ఎలాలాగా సర్దుకునేదాన్ని. ఇంటి మొత్తం కూడా నన్ను పక్కన పెట్టేసిన నా భర్త నా సైడ్ ఉన్నాడని ఇంతకాలం ఇక ఏదైనా కూడా ఇంట్లోనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నన్ను ప్రేమగా చూసుకుంటూ నా అత్తగారే నాకు స్వయంగా క్యారేజ్ పంపించినా కూడా ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా భర్త నన్ను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమైంది. అంటే ఆయన దృష్టిలో శ్వేతని పెళ్లి చేసుకోవడం కోసం నన్ను డైవర్స్ ఇచ్చి నన్ను పుట్టింటికి పంపించేయాలని చూస్తున్నారా? ఈయన నిజ స్వరూపం ఇదా? ఈయన మనసులో ఈ రకంగా ఆలోచన పెట్టుకొని నవ్వుతో నా ముందు నాకు అన్నం తినిపించడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి మనసులో అయితే బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇక ఇక్కడ చూస్తే ఇంటికి వచ్చిన కళ్యాణ్ అలాగే దానిలక్ష్మి అనామిక మోసాన్ని గురించి తెలుసుకుంటారు. ఇంట్లో అంతా కూడా అప్పులు చేసుకుంటూ ఇక ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. కనీసం నా కొడుకు మీద ఇంత కూడా ప్రేమ లేదు. ఎంతసేపు కూడా దీనికి ఏది కావాలో అదే చేపించుకుంటుంది తప్పించి నా కొడుకు గురించి ఒక్కరోజు కూడా ఆలోచించదు అని చెప్పి దానిలక్ష్మి అయితే అనామిక గురించి నిజం తెలుసుకుంటుంది. ఇక మనసులో 2 కోట్ల అప్పుని ఇక వీళ్ళకి ఉంది అంటే అది ఎంతవరకు కరెక్టు? ఇన్ని అప్పులు పెట్టుకొని నా కొడుకుని పెళ్లి చేసుకుంటుందా? నేను నా కొడుకుని నా అంత కాకపోయినా ఎంతో కొంత ఉన్న వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ చివరాఖరికి ఇంత అప్పులు అయిపోయిన కుటుంబంలో బియ్యం అందుకున్నామా అని చెప్పి మనసునైతే పాడు చేసుకుంటుంది ఇక దానిలక్ష్మి. ఇక ఇంతలో ఇక అనామిక అయితే మొహం చూపించుకోలేక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ అయితే ఇక అక్కడే నుంచొని ఏంటి మమ్మీ ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అనగానే ఎందుకు బాధపడతానరా, నీ గురించే బాధపడుతున్నాను. నీకు ఎంతో ఇష్టమైన అనామికకి ఇచ్చి నిన్ను పెళ్లి చేశానని సంతోషపడుతున్నాను తప్పించి నిజంగా మనస్ఫూర్తిగా నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంగా నాకు మనస్ఫూర్తిగా అనామిక అంటే ఇష్టం కదా అనగానే లేదు, నువ్వు అనామికని ఇష్టపడుతున్నావు కానీ అనామిక నిన్ను నీ అంత ఇష్టపడట్లేదు నాన్న. ఎందుకంటే నువ్వు కవిత్వాలు రాసుకుంటూ ఉంటే కవిత్వాలని ఎన్ని రకాలుగా దెప్పి పొడిచిందో అంతా విన్నాను. నువ్వు రాసిన కవిత్వాలని పిచ్చి గీతలతో పోలుస్తుంది. ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళాలని కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారని నువ్వు ఇంట్లోనే ఉంటున్నావని అందరి కింద సేవకుడిలాగా పనివాళ్ళలాగా పనిచేస్తున్నావని నిన్ను దెప్పు పొడుస్తుంది. కానీ అదంతా కూడా తన మనసులో భర్తని పై రేంజ్లో ఉంచుకుందామని చూస్తుందని వాళ్ళ ఇంటి నిండా అప్పులు పెట్టుకొని ఆ అప్పులకి ఇక వడ్డీ చెల్లించినట్టుగా నిన్ను ఆఫీస్కి వచ్చి నీ ద్వారా డబ్బు తెప్పించుకుంటుందని ఐడియా వేసని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి బాధ ఉంటుంది దానిలక్ష్మి.
ఇక ఇంతలో అపర్ణ రావడం చూసి దానిలక్ష్మి వెంటనే ఆపేసి, ఇప్పుడు గనక అనామిక గురించి కానీ ఇంట్లో తెలిసింటే చాలా అవమానం నాకు. ఎందుకంటే ఎంతో కోటిసు నా కోడలికి ఏమీ తెలియదని నేను ఎంతో గారాబం చేస్తున్నాను. ఇవన్నీ కూడా అక్కకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలిసినాయో ఇక ఖచ్చితంగా నన్ను ఇంట్లో అందరూ కూడా ఒక ఆట ఆడుకుంటారు అని చెప్పి ఇక వెంటనే అక్కడికది ఆపేసి, సరే నాన్న నేను వెళ్తున్నాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది దానిలక్ష్మి. ఇక్కడ చూస్తే అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఇక 2 కోట్ల అప్పు తీరిపోయేసరికి చాలా హుషారైపోతూ ఉంటారు. ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చి, ఏంటి మీ అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల్లో మాకు 1 కోటి రూపాయలు అప్పు తీర్చేస్తాను, మా మొహం మీద పడేస్తాను అన్నారు కదా, ఎప్పుడు తీరుస్తారు అని చెప్పి ఇక పీకల మీద వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఈ ఇల్లుని మొత్తం కూడా మేము తీసుకుంటాము అని చెప్పి పీకల మీదకి వ్యవహారం అయితే వెంటనే అనామికకి ఫోన్ చేస్తారు వాళ్ళ తల్లిదండ్రి. వెంటనే అనామిక, బేబీ నువ్వు కొంచెం 1 కోటి రూపాయలు అయితే ఇక ఏదో రకంగా సర్దాలు బేబీ, లేదంటే ఈ ఇల్లుని లాగేసుకుంటారు. ఇక మనకున్నది ఈ ఒక్క ఇల్లే, ఈ ఇల్లుని లాగేసుకుంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పు బేబీ, ఇక ఖచ్చితంగా 1 కోటి రూపాయలు అయితే నువ్వు అడిగి తీసుకురావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే అనామిక, లేదు మమ్మీ నేను అడగలేను, ఎందుకంటే ఇప్పుడే ఇక 2 కోట్ల అప్పు ఉందని తీర్చామన్న సంగతి తెలిసింది, ఇప్పుడు నేను అడగలేను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు అడగకపోయినా కళ్యాణ్ అన్నా కనీసం మేము అడుగుతాము, కళ్యాణ్ కన్నా ఫోన్ ఇవ్వు అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్యాణ్కి ఫోన్ ఇస్తుంది అనామిక. కళ్యాణ్కి ఫోన్ ఇస్తే ఎవరు ఫోన్లో అని చెప్పి అడగగానే, మా మమ్మీ వాళ్ళు నీతో మాట్లాడతారంట అనగానే ఇక వెంటనే కళ్యాణ్, చెప్పండి ఆంటీ అని చెప్పి అడుగుతూ ఉంటే, బాబు 1 కోటి రూపాయలు సర్దగలవా, అది మాకు చాలా అర్జెంటు, ఇప్పుడు గనక సర్దితే కొన్ని రోజుల తర్వాత నీకు ఏదో రకంగా అప్పు తీర్చేస్తాము అని చెప్పి ఇక బుట్టలో వేయబోతూ ఉంటారు. ఇక దానిలక్ష్మి అప్పుడే అక్కడికి వచ్చి, ఎవరా కళ్యాణ్ ఫోన్లో, ఎవరితో ఏంటి ఆంటీ అంటున్నావు, కొంపతీసి ఇంకా కనకం అలాగే అప్పు వాళ్ళతోనా మాట్లాడుతుంది అనగానే, లేదు మమ్మీ అనామిక వాళ్ళ పేరెంట్స్ అనగానే ఇక వెంటనే ఏంటంట అనగానే 1 కోటి రూపాయలు కావాలని అడుగుతున్నారు మమ్మీ, డబ్బులు అరేంజ్ చేయగలరా అని చెప్పి అడుగుతున్నారు అనగానే ఇక కోపంతో దానిలక్ష్మి అయితే సైగ చేసి తర్వాత ఫోన్ పెట్టేసేసి మాట్లాడతానని చెప్పు అని చెప్పి కట్ చేపించి వెంటనే అనామికని కిందకి పిలుస్తుంది. అనామిక అని చెప్పి గట్టిగా పిలవడంతో అనామిక కిందికి వస్తుంది. నీకేమన్నా కొంచెమైనా బుద్ధుందా, నువ్వు ఏమన్నా ఈ ఇంటికి వచ్చినప్పుడు గంపడ ఆశతో తీసుకుని వచ్చావా, లేదంటే బాగా పట్టుపరుపుల మీద పడుకున్నావా, కోట్లు గుమ్మరించమని మీ అమ్మ వాళ్ళు అడుగుతుంటే కనీసం నువ్వన్నా చెప్పాలి కదా, అత్తగారింట్లో ఉన్న కొత్త కోడల్ని నన్ను పట్టుకొని ఏ రకంగా అడుగుతారని నువ్వు బుద్ధి చెప్పేలాగా మాట్లాడాలి కదా, మొన్న 2 కోట్లు రాజు తరపున తీసుకొని ఉన్నారు, ఇంకా అదే అమౌంటే పెద్దదని ఇప్పటి వరకు నాకు మనసులో అదే ఉంటే ఇంకా 1 కోటి రూపాయలు కావాలని ఇప్పుడే కబురు పెట్టింది మీ అమ్మ, ఏమనుకుంటున్నారు, మీ అప్పులు మీ ఆస్తులు ఇవన్నీ శాశ్వతం కాదు, ఇక నా కోడలే నాకు ముఖ్యమని ఏమీ అనకుండా ఇంట్లో ఉంచినందుకు ఇంకా మమ్మల్ని బయటకు లాగాలని చూస్తున్నారా, అయినా డబ్బు కోసం నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావా, లేదంటే నిజంగా కవిత్వం ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా, నాకు అనుమానంగా ఉంది అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక దానిలక్ష్మి. ఆ మాటకి వెంటనే అనామిక అయితే, ఏంటి అత్తయ్య గారు, ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కళ్యాణ్ భారీగా డబ్బులు తీసుకునే హక్కు నాకుంది, కళ్యాణ్కున్న ఆస్తి నాస్తి కాదా ఏంటి, అయినా కోట్లు అంటున్నారు, కోట్లు ఉన్నాయి కాబట్టే మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, పిచ్చి కవిత్వాలని చూసి నేను ఎప్పుడూ కూడా ప్రేమించలేదు, డబ్బు ఉందని ఇక కళ్యాణ్ వెనక వచ్చాను, చివరాఖరికి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు కాదని నా ఇంటికి పంపించేస్తారా ఏంటి, అదేమీ కుదరదు, కళ్యాణ్కి ఉన్న ఆస్తి మొత్తం కూడా నాకు కూడా చెందుతుంది తన భార్యగా, ఇక మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడమాకండి, నా తల్లిదండ్రులు ఇక నాకు అప్పుగా అడిగారు తప్పించి అప్పనంగా అడగలేదే అని చెప్పి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది అనామిక మాట్లాడే విధానాన్ని చూసి దానిలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను పాలని నీళ్ళుగా అనుకున్నాను, నీళ్ళని పాలగా అనుకున్నాను, నాకు తగిన శాసన చేశాడు ఆ దేవుడు, నాకు కావాల్సిందేరా కళ్యాణ్, నాకు కావాల్సిందే, ఇక నువ్వు ఎంత అనుభవిస్తావో అనుభవించు, నీ భార్య కాబట్టి నేను ఏమీ చెప్పలేకపోతున్నాను చేయలేకపోతున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దానిలక్ష్మి. కళ్యాణ్ అయితే మనసులో అనామిక ప్రవర్తని అనామిక మాట తీరుని చూసి చాలా అసహించుకుంటాడు.
అసలు నన్ను ప్రేమించిందని నా వెనకాల వచ్చి నన్ను ఇంత మోసం చేసి ఈరోజు డబ్బు కోసం చేశానని అంటుంది. ఈ అనామిక చాలా పచ్చి మోసగత్తిలా ఉంది. అసలు వీళ్ళ వెనకాల ఏం బ్యాక్గ్రౌండ్ ఉందని ఇంత అప్పులు చేసుకుంటూ రోడ్డు ఇక తయారుగా అప్పుంటే తీసుకుంటూ ఇక మేము కట్టాలా? అసలు ఈ అనామిక ఎలాంటిదో ఏంటో ఈరోజే పోవాలి. అసలు అనామిక ఎక్కడ చదువుకుంది, ఎక్కడ ఉంటున్నారు, ఇది కూడా ఎంక్వైరీ చేసి అనామిక ఎలాంటిదో తెలుసుకుంటాను అని చెప్పి ఇక రంగం సిద్ధం చేస్తాడు ఇక కళ్యాణ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అనామిక అయితే కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఎంతసేపు కవిత్వాలైనా కవి గారు, కనీసం ఆఫీస్కి వెళ్దామని కొంచెం కూడా ఆలోచన లేదు మీకు, ఇలా అయితే ఎలాగా అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి అనామిక ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, నేను ఎప్పటి నుంచో కవిత్వాలే కదా ఇష్టపడుతూ ఉంటాను, నా కవిత్వాలను చూసే కదా నువ్వు నన్ను ఇష్టపడ్డావు అని చెప్పి అంటూ ఉంటే, మనసులో నీ కవిత్వాలు బోడి కవిత్వాలను ఎవరు ఇష్టపడ్డారు, నిన్ను డబ్బు